తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చ హాట్ టాపిక్గా మారింది. ఇన్నేళ్లుగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య తిరిగిన తమిళ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. వెండితెరపై స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై వస్తున్న చర్చలు, యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, సోషల్ మీడియాలో కనిపిస్తున్న స్పందన ఇవన్నీ కలిసి తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తున్నాయి. సినిమా గ్లామర్ అంటే కేవలం అభిమానుల ఈలలు, కేరింతలు మాత్రమే కాదు, అది రాజకీయ ప్రభావంగా కూడా మారుతుందని గతంలో ఎన్నోసార్లు చూశాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు ఎలా రాజకీయాల్లో సంచలనం సృష్టించారో, తమిళనాడులో ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి నాయకులు ఎలా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో విజయ్ ఎదుగుదలపై కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా యువతలో విజయ్కి భారీ స్థాయిలో మద్దతు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి, అవినీతి వ్యతిరేకత, కొత్త న్యాయకత్వం ఇలాంటి అంశాలపై యువ ఓటర్లు ఎక్కువగా స్పందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, విజయ్ తన రాజకీయ ప్రయాణంలో పెద్దగా పొత్తులపై ఆధారపడకుండా తన సొంత బలాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఇంకొంతమందికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒంటరి పోరాటం ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవచ్చని, బలమైన క్యాడర్, అభిమానగణం ఉంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావచ్చని విజయ్ నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాలు అంత సులభం కావని, అక్కడి రాజకీయ సమీకరణాలు చాలా క్లిష్టంగా ఉంటాయని మరో వర్గం చెబుతుంది. దశాబ్దాలుగా బలమైన పార్టీ వ్యవస్థతో ఉన్న డిఎంకే, అన్నా డిఎంకేలను ఎదుర్కొని నిలబడటం చిన్న విషయం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయినా సరే యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, సోషల్ మీడియాలో వస్తున్న భారీ స్పందన, కొత్త ఓటర్ల మద్దతు ఇవన్నీ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తిని పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంత ప్రభావం చూపిస్తారు, ఆయన పార్టీ ఎంత వేగంగా విస్తరిస్తుంది, యువత ఆశలను ఎంతవరకు అందుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తమిళ రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతుందా, లేక ఇదే కేవలం ప్రారంభ హడావుడేనా అన్నది కాలమే నిర్ణయించాలి.